ఒక బుల్లెట్ కాఫీ. బుల్లెట్ కాఫీయా? అదేంటి? యు డోంట్ నో? ఆన్ నాలెడ్జ్ పీపుల్. నేను చెప్తా విను. ఓ హాట్ వాటర్ తీసుకో. చెయ్యి కాలుద్దామనే. మా చేతిలోకి కాదు, కప్పులోకి. అందులోకి ఒక స్పూన్ గీ వేయి, ఒక స్పూన్ కాఫీ పౌడర్ వేయి, ఆ తర్వాత స్పూన్ తో తిప్పు 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 అయిపోద్ది. ఏంటి తాకుండానే అయిపోద్దా? మా అయిపోయేది కాఫీ కాదు, బుల్లెట్ కాఫీ రెడీ అయిపోద్ది. ఓహో, పెద్ద పెద్ద హీరోయిన్లందరూ అదే తాగుతున్నారు తెలుసా? నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యాక తెచ్చిస్తాలే గాని ఇప్పటికి మాత్రం టీతో అడ్జస్ట్ అయిపో, ఓకేనా? అన్ప్రొఫెషనల్ మదర్. అమ్మా, టిఫిన్ ఏం చేసావు? నీకిష్టమని పూరీ చేశానే. అబ్బా థ్యాంక్స్ అమ్మా. అవును, అమెరికాలో ఎక్కడుంటున్నావు? ఏ తెలిస్తే ఆదివారం ఆదివారం వచ్చేద్దామనా? అమ్మా అది అమెరికా అమ్మా, అమీర్పేట్ కాదు. నువ్వు అనుకున్నప్పుడల్లా రావడానికి. అవే అందుకు కాదులేవే, మనోళ్ళు ఎవరైనా అడిగినప్పుడు చెప్పడానికి ఉంటుంది కదా అని. టెక్సస్ అమ్మా, అయినా అడిగిన వాళ్ళకి మాత్రమే చెప్పు, దారిన పోయే వాళ్ళందరినీ ఆపి మరి చెప్పకు. ఇంతకీ అక్కడ ఎవరితో ఉంటున్నావే? ఆల్రెడీ నా ఫ్రెండ్స్ అక్కడ ఫ్లాట్ తీసుకున్నారమ్మా, సో వాళ్ళతోనే ఉంటాను. ఇంత ఖర్చు పెట్టి పంపిస్తున్నాం, శ్రద్ధగా చదువుకో. అక్కడికి పోయాక అబ్బాయిలతో తిరగడం, మాట్లాడడం ఇలాంటి పిచ్చి వేషాలు వేయకు, ఓకేనా? అమ్మా జనరల్ గా మా అమ్మాయిలకి ఇలాంటి థాట్స్ 20 to 30% మాత్రమే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీ పేరెంట్స్ స్పెసిఫిక్ గా ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని మెన్షన్ చేస్తారో అప్పుడు ఆ పర్సంటేజ్ లెవెల్ పెరిగి అవి పనులు చేయాలనిపిస్తుంది. కాబట్టి మేము చేసే తప్పుల్లో సగం బాధ్యత మీ పేరెంట్స్ దే. అదేంటి అలా అంటావు? మీ మంచి కోసమే కదా చెప్పేది. ఏంటమ్మా మంచి? ఇది నా మంచి కోసం చెప్పినట్టు లేదు, నా మీద అనుమానంతో చెప్పినట్టుంది. ఏడ్చావులే గాని తిను. హే వృందా, ఏంట్రా? పద మూవీకి వెళ్దాం. ఏంటి సినిమాకా? కింగ్ కాంగ్ వెసెస్ గాడ్జిల్లా అని కొత్త మూవీ రిలీజ్ అయింది. టాక్ అదిరిపోయిందంట, పద వెళ్దాం. రేయ్ నేను అమెరికాకు వెళ్తున్నా. హే ఊరుకో, ఎంత అమెరికా వాళ్ళ మూవీ అయితే మాత్రం అమెరికా దాకా వెళ్ళి చూడాలా? హైదరాబాద్ కు రిలీజ్ అయింది, చూద్దాం పద. రేయ్ నేను వెళ్తుంది సినిమా చూడ్డానికి కాదు, చదువుకోవడానికి. చదువుకోవడానికా? నువ్వు ఇండియాలో సరిగ్గా చదువు పాస్ అవ్వలేదు, ఇంకా అమెరికాకి వెళ్ళేం చదువుతావు వృందా? ఎంఎస్ చేద్దాం అనుకుంటున్నా. ఎంఎస్ఆ? ఎంఎస్ అంటే? ఏమోరా నాకు కూడా తెలీదు, అక్కడికి వెళ్తే వాళ్ళే చెప్తారు. మరి నాకెందుకు చెప్పలేదు నువ్వు అమెరికాకి వెళ్తున్న విషయం? అంటే నీకు ముందే చెప్తే ఎక్కడ చెడగొడతావని చెప్పలేదు. అంటే నన్ను వదిలేసి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు వృందా? బాగుపడదాం అనుకుంటున్నారా? నేను లేకుండానా? నువ్వు లేకపోతే నా జరిగిద్దిరా. మళ్ళీ అవమానం. ఇంతేనా వృందా మన ఫ్రెండ్షిప్? చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసే తిరిగాం కదా. ఇద్దరం కలిసి ఎక్కడ తిరిగాం రా? నీకే ఫ్రెండ్స్ లేకపోయేసరికి సిగ్గు లేకుండా నాతో తిరిగావు. మరి ఎప్పుడు బయటికి వెళ్ళినా నన్నే తీసుకెళ్లేదానివి? అమ్మాయిని కదరా, సేఫ్టీ కోసం తీసుకెళ్లేదాన్ని. మరి నీ ఫ్రెండ్స్ కి నన్ను బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేసావు. అలా చెప్పకపోతే నిన్న బాయ్ ఫ్రెండ్ అనుకుంటారని పరిచయం చేసా. మరి నైట్స్ రైడ్లు నాతో పాటు? అంటే ఆ టైంలో ర్యాపిడో బుక్ అవ్వదు కదా, అందుకే తీసుకెళ్లేదాన్ని. అంటే నన్ను డ్రైవర్ని చేసావు వృందా? సరే వెళ్ళు, నేను వెళ్తానా? టోనీ వద్దు వృందా వద్దు, నన్ను ఇప్పుడు ఎయిర్పోర్ట్ దాకా డ్రాప్ చేయమని అడగకు, నేను రాను. ఆహా కాదురా, నువ్వు రావద్దని చెప్పడానికి పిలిచాను. వెళ్ళు. SBI IRCTC క్రెడిట్ కార్డ్ కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ కార్డ్ ని యాక్టివేట్ చేసుకుని 1750 రూపీస్ ఎర్న్ చేయొచ్చు. అండ్ ఈ కార్డ్ యూజ్ చేసి IRCTC యాప్ లో కానీ వెబ్సైట్ లో కానీ టికెట్స్ బుక్ చేస్తే 350 రూపీస్ ఆఫ్ వస్తుంది. ఓన్లీ IRCTC యాప్ లో మాత్రమే బుక్ చేస్తే 500 రూపీస్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్. ఆల్సో ప్రతి ఆన్లైన్ స్పెండింగ్ మీద 10x రివార్డ్ పాయింట్స్, 4 కాంప్లిమెంటరీ రైల్వే లాంజ్ యాక్సెస్ కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు. సో లేట్ చేయకుండా కింద లింక్ ని క్లిక్ చేసి వెంటనే అప్లై చేయండి.